ఒక చిన్న పట్టణంలో రామ్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. అతనిలో అపారమైన ప్రతిభ దాగి ఉంది. అతనికి ఒక పెద్ద కల ఉంది, డాక్టర్ కావాలని. కాని రామ్కి ఒక సమస్య ఉంది. చదవడానికి కూర్చుంటే అతని మనసు ఎక్కడికో వెళ్ళిపోతుండేది. కొన్నిసార్లు ఫోన్ వైపు, కొన్నిసార్లు యూట్యూబ్ వైపు, మరికొన్నిసార్లు కలల లోకంలోకి. ఇంకా సమయం ఉంది, తర్వాత చదువుతాను అని తానే చెప్పుకునేవాడు. ఒకరోజు స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. రామ్ మనసులో ఒక్క ఆశ, నేను గెలవాలి. కాని ఫలితాలు చూసిన క్షణంలో అతని మనసు ముక్కలైంది. అతను విఫలమయ్యాడు. ఆ సాయంత్రం రామ్ ఒంటరిగా కూర్చొని ఆలోచించాడు. తనలో తెలివి లేదని కాదు, క్రమశిక్షణ లేకపోవడమే తన ఓటమికి కారణమని తెలుసుకున్నాడు. ఆ రోజునుంచే రామ్ మారిపోయాడు. ఇకనుంచి నేను క్రమశిక్షణతో ముందుకు సాగుతాను అని నిర్ణయించుకున్నాడు. తెలివి నీకు మార్గం చూపుతుంది, కాని క్రమశిక్షణే నిన్ను గమ్యానికి తీసుకెళ్తుంది.